హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ బనానా మఫిన్స్ అండి. దీనికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 బనానాస్ని యాడ్ చేసుకోవాలి. బనానా అనేది మనకు కొంచెం పండినట్లుంటే బాగుంటుందండి. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఉండలేమి లేకుండా నీట్గా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే పావు కప్పు పాలను కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ లేదు అంటే ఆ ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా బెల్లం పొడిని వేసుకుంటున్నాను. పావు కప్పు మరియు ఇంకొక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం అంతా కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత జల్లెడను పెట్టుకొని అందులోకి మనం 1 కప్పు గోధుమ పిండి, అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని నేను 1 డైరెక్షన్ మెథడ్ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. ఓవర్గా మిక్స్ చేయకూడదు. అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మఫిన్స్కి కొంచెం మనకి థిక్గానే ఉండాలండి. ఫైనల్గా నేను ఇందులో చాకో చిప్స్ యాడ్ చేశానండి. అవి కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత మనం కప్ కేక్ ట్రేని తీసుకొని అందులోకి ఇక్కడ నేను రైస్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే మనకి ఏదైనా ఎక్కువ ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఉంటే దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులోకి కప్ కేక్ లైనర్స్ని యాడ్ చేసుకొని నేను బ్యాటర్ని 3/4 వరకు ఫిల్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. అదే గ్యాస్ మీద బేక్ చేసుకోవాలి అనుకుంటే లో ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. చూడండి, మనకి మఫిన్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయో, చాలా ప్లఫీగా ఉంటాయి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీ పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. ఇలా హెల్దీ వర్షన్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.